చాలా మందికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించేస్తామని చెప్పేసి దిగిపోతున్నారట. అధికార పార్టీతో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టి. నిజంగా ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ కూడా డబ్బులు తీసుకుని మీకు పదవులు ఇప్పించరు, ఉద్యోగాలు ఇప్పించరు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఒకవేళ ఇప్పిస్తే ఏ అవుట్‌సోర్సింగ్‌లో ఇట్లాంటిది ఇప్పిస్తే అవేమీ శాశ్వత ఉద్యోగాలు కాదు. అవుట్‌సోర్సింగ్‌లో ఒకసారి జాయిన్ అయినటువంటోడు 15,000కో, 20,000కో జాయిన్ అయ్యాడంటే మాక్సిమం అతను రిటైర్ అయిపోయే 58 ఏళ్లకు, 60 ఏళ్లకో చూస్తే 30,000కో, 35,000కో దిగుతాడు. అంతకు మించి ఏమీ రాదు. అదే ఇప్పుడు వాడికి దానికి ఆ ఉద్యోగం కోసం 5,00,000, 10,00,000 రూపాయలు వాళ్ళకి లంచాలు తగలేసే బదులు ఆ డబ్బులు డిపాజిట్ చేసుకుని ఏ ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా డబ్బుల మీద వడ్డీ వస్తుంది, ప్లస్ ఆ డబ్బులు ఉంటాయి మన దగ్గర. అనవసరంగా దీంట్లోకి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పుకోవడం తప్పించి దేనికి పనికిరాని ఉద్యోగాలు ఇవన్నీ కూడా. అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలు, నష్టాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రధాన ఉద్యోగులు పనిచేయడం మానేసి మొత్తం వీళ్ళని ఎత్తిన రుద్దేస్తారు. వీళ్ళు రాత్రి పగలు పనిచేయాలి. చివరకు వచ్చేటటువంటిదేమో బెత్తెడు, గుర్రం తోక బెత్తెడు. లంచాలు తినేది ప్రధాన ఉద్యోగులు, వీళ్ళు మాత్రం అన్యాయం అయిపోతుంటారు. పొర్రపాటున ఎప్పుడన్నా వీళ్ళకి రూపాయి వచ్చిందా ఏసీబీతోనో పట్టుకుంటారు, ఆ తర్వాత దేనికి రాకుండా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలు వస్తే చక్కగా చేయండి, లంచాలు ఇచ్చి మాత్రం ఉద్యోగాలు చేయబాకండి.